అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు మనము కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఇక్కడ నుండి కొండగట్టు అంజన్న దర్శనం కోసం మనం వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్లో ఇక్కడే మనకు వాహనాల పూజ చేసేది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. మనం గుడికి వెళ్ళే దారిలో ఈ పూజ సామాగ్రికి పూజ చేసుకునే దానికి వెహికల్కి ఎంతెంత పూజ ఇంకా దాని డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న అనంతరము మీరు చూస్తున్నారు చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ప్రధాన ఆలయానికి కోనేరుకు మనం పోయే దారిలో ఇలా మనకు కనిపిస్తాయి. బోర్డు కూడా ఉంటుంది మనకు ఇక్కడ కోనేరు పోవడానికి అని చెప్పి దారి, ఆలయానికి పోయే దారి చూడండి. ఇక్కడే మనకు మరొక విషయం ఉంది. అది కూడా చూపిస్తాం. ఒక నిమిషం ఆగండి, ఓకేనా. ఇది మనం పైకి వెళ్ళే దారి. సీతమ్మ కన్నీరి గుట్టలు ఇక్కడే మనము లైవ్గా చూడవచ్చు. పైన మీకు చూపిస్తా. ఇది సీతమ్మ కన్నీరు పెట్టుకుంటే ఇందులో నుంచి నీరు వచ్చేసి కిందికి ఇలా కారిపోతుంటాయి. ఇది ప్రత్యక్షంగా మనము అక్కడికి వెళ్తే చూడవచ్చు. మనకు గుడి ఎంట్రన్స్ కింద నుంచి ఏదైతే వాహన పూజ నుంచి పైకి వెళ్తుంటామో వెళ్ళగానే కొంచెం ముందుకు పోగానే రైట్ సైడ్కు కింద మనకు కనిపిస్తుంది. అక్కడ బోర్డు కూడా ఉంది. చలో ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్దాం. ఇక ఇది టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ మనకు చూడండి, ఇది పాత రూములు, మారుతి నిలయం అని చెప్పేసి అని ఇక్కడ రూమ్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇవి చాలా పాత రూమ్స్, చాలా సంవత్సరాలు కట్టి. ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ కూడా పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడా మనము ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ శుద్ధ వాటర్ ప్లాంట్ కూడా ఉంది మనం తాగడానికి ఫ్రీగా. ఇప్పుడు ఇది హోటలు, ఇలాగా షాప్స్, మనకు కావాల్సిన ఫోటోలు కావచ్చు, వాచ్లు కావచ్చు, ఇంకేమైనా కానీ చిన్నపిల్లలు కానీ ఇంట్లోకి కానీ దండలు కావచ్చు, అన్నీ కూడా మనము ఇక్కడే కొనుక్కోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా. అలాగే మనము దీని తర్వాత పాత కోనేరు కూడా ఇటు సైడ్ ఉందనేది మీకు చూపిస్తా. ఎందుకంటే మా కోనేరు కూడా వేరే పక్కకు కొత్తగా నిర్మించడం జరిగింది పెద్దగా. మీకు పాత కోనేరు కూడా దారి చూపిస్తే మనకి ఎదురుగానే ఉంటుంది. ఈ షాపు దాటగానే మనకు కనిపిస్తుంది. అలాగే మనం ఏదైనా కూడా విలువైన వస్తువులతో కూడా ఇక్కడ భద్రపరచుకోవచ్చు. ఇది పాత కోనేరు దీని పక్కనే ఇదే రైట్. ఇలా చూసుకుని వెళ్తే ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది ఉండడానికి కూడా అక్కడ ఆఫీస్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వారికి చెప్తే చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా పూజకు సంబంధించినవన్నీ కూడా మనకు ఇంటికి కట్టుకోవడానికి. ఇది లడ్డు కౌంటర్, మనకు గుడి ముందే ఉండడం జరుగుతుంది. ఈ గుడి ఉన్నంతసేపు మాత్రమే లడ్డు కౌంటర్ ఓపెన్ ఉంటుంది, తర్వాత బంద్ చేస్తారు, ఓకేనా. చాలా ఇప్పుడు మనము టెంపుల్ చేద్దాం. ఇది భక్తులు రద్దీగా ఉన్నప్పుడు లైన్లు చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుండే అంజన్న దర్శనానికి వెళ్తాము. కళ్యాణకట్ట కూడా ఇక్కడనే మర్రి చెట్టు అవతలనే ఉంటుంది. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఫోటోలు దిగుతారు. రైట్ సైడ్కి వచ్చేసి మనకు కోనేరు పోయే దారి ఉంటుంది. పైన ఇక్కడ దగ్గరనే ఉంటుంది. వాతావరణ డిస్టెన్స్ దూరంగా ఉండదు. మనకి ఇన్స్టెంట్గా కూడా ఇక్కడ ఫోటో దిగి మనం దర్శనానికి పోయేసరికి కూడా మనకు ఫోటో ఇస్తారు, ఫ్యామిలీ ఫోటో.
మనం లోపలికి అంజన్న దర్శనానికి వెళ్దాం. చలో పదండి. ఇప్పుడు మనము లోపలికి ఇక్కడ మొక్కుకొని లోపల అడుగు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళగానే మనకు ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఫోటోలు పెట్టుకుంటారు. వీళ్ళు కూడా నన్ను ఫోటో పెట్టుకోమని చెప్పేసాను కానీ అలా జరిగింది. ఇది ఆలయంలోకి దారి. మనం ఇప్పుడు అంజన్న స్వామి వారి దగ్గరికి ఆలయంలోకి వెళ్తున్నాము. చూడండి, జై హనుమాన్. బయటకు వచ్చేస్తున్నాము. బయటకు వచ్చేసి కూడా మరొకసారి అంజన్నను జరుగుతుంది. ఇది మొత్తం గుడి యొక్క వాతావరణం. మొత్తం గుడి బయట. అప్పటికే మేము పోయేసరికి టైం అయిపోయింది. దర్శనం చేసుకోమని అన్నారు. మళ్ళీ గంటన్నర తర్వాత గుడి ఓపెన్ చేస్తారు. 5 వరకు క్లోజ్ చేశారు. మళ్ళీ 6:30 కట్టా ఓపెన్ చేస్తామని చెప్పడంతో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మీకు మళ్ళీ కొబ్బరికాయలు కొట్టేస్తారా ముక్క ఇక్కడే పక్కనే ఉంటుంది. ఇక్కడ భక్తులకు గమనిక కొబ్బరికాయలు ఇచ్చుట స్వామివారికి సమర్పించాలని, మరి ఎవరికి కూడా కానుకలు ఇవ్వకూడదని చెప్పేసి కూడా బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకొని ఇక బయలుదేరుతారు. మనం చేస్తున్నంత కూడా ఉండబెట్టు హనుమాన్ చెప్పులు. ఇప్పుడు మనము కొండగట్టు కింద ఉన్న బేతాళ స్వామి ఆలయానికి వచ్చేసాము. ఇక్కడ డబ్బులు చిల్లరి పెట్టి అత్తు పెట్టి బండ పట్టుకొని బేతాళ స్వామి ఆలయం అక్కడ స్వామివారికి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ ఇక్కడ అలా చేయడం జరుగుతుంది. ఇలా కొండ మీద నుంచి కూడా మనం దర్శనానికి రావచ్చు, కింద నుండి కూడా రావచ్చు. ఇప్పుడు మనము బేతాళ స్వామి ఆలయం ముందున్నాము. చూపిస్తలేదు. ఇది బేతాళ స్వామి ఆలయము. టైం అయిపోయిందని అయ్యగారు గుడి మూసివేసుకోవడం జరుగుతుంది. అప్పటికే సమయం 5:10 దాటిపోయింది. కాబట్టి మనకు బేతాళ స్వామి ఆలయ దర్శనం బయట నుంచి చేసుకోవడం జరిగింది. ఇది బేతాళ స్వామి ఆలయం. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మనకి ఉన్నాయి కదా పాదాలు, ఇక్కడ బొట్టు పెట్టుకొని వీటితో మన ఎన్నురాయ కొట్టుకోవడం జరుగుతుంది. ఇలా కొట్టుకోవడం వల్ల ఏమన్నా పీడ ఉన్నాయి కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇది బేతాళ స్వామి మెయిన్ టెంపుల్. మరొకసారి వెళ్ళినప్పుడు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ బేతాళ స్వామి ఉన్న చుట్టూ ప్రాంతం కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ ఇలా చేస్తుంటారు. వారి మొక్కులు తీర్చమని ఆ బేతాళ స్వామిని ఇలా వేడుకోవడం జరుగుతుంది. అంజన్న స్వామి దేవాలయం, కొండగట్టు బేతాళ స్వామి దేవాలయం. ఇది బేతాళ స్వామి యొక్క దేవాలయం. చూడండి, సాయంత్రం 5:30 అయినా కూడా ఎంతమంది ఉన్నారు. అక్కడ ఒక ఆమెకు దేవుడు వచ్చింది. ఆమెను ప్రశ్నిస్తుంటే
ఆన్సర్లు చెప్పడం జరుగుతుంది. అందుకే అందరూ విచిత్రంగా వింతగా చూస్తున్నారు. మరి నేను కూడా మీకు ఎవరు ఏంటి నేను ప్రత్యక్షంగా వెళ్ళానా లేదా అని చెప్పేసి మీకు కూడా తెలియనటువంటి మధ్యలో అలా పెట్టడం జరుగుతుంది. ఇక వెంకట స్వామి ఆలయం చెప్తాము. ఇక్కడికి వెళ్దాం. కింద ఉన్న పెద్ద అంజన్న దగ్గరికి వెళ్ళి వీరి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మనము భోజన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇక్కడ చెట్ల కింద చేసుకొని అంజన్నకు మరొకసారి మొక్కుకొని సెలవు అంటూ మనం క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.